ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వార్త మీకోసమే. ఎందుకంటే దాదాపుగా అప్లై చేసుకున్న వారు సుమారుగా 2 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళకి అనర్హులుగా తేల్చేశారు అధికారులు. ఈ 2 లక్షల మంది ఖచ్చితంగా అనర్హులు, ఖచ్చితంగా వీరికి రానిరావంటూ కూడా తేల్చి చెప్పేశారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి లెక్క ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనిది మాత్రమే. ఎందుకంటే సుమారుగా ఈ విషయానికి వస్తే కనుక గ్రేటర్లో జిహెచ్ఎంసీ నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో 8 లక్షల మందికి ఇండ్లు అలాగే జాగాలు లేవని కూడా తెలిసింది. ఇండ్ల కోసం 10,66,953 మంది దరఖాస్తులు చేసుకోగా వీటిని 3 కేటగిరీల కింద విభజించారు. లెవెల్ 1 కింద ఇండ్ల నిర్మాణానికి ఫ్లాట్లు ఉన్న వారిని లెక్క తీయగా 18,000 మంది అర్హులుగా తేల్చారు. లెవెల్ 2 కింద ఇళ్ళు జాగా లేని వారు 8,80,000 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఇక లెవెల్ 3 కింద ఇల్లు ఉన్న 1,75,000 మందిని గుర్తించి అనర్హులుగా తేల్చిపాడేశారు. సో ఓవరాల్గా ఏడాది క్రితం నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. బల్దీ అధికారులు సర్వేకి వెళ్ళగా పాత అడ్రస్లో చాలామంది కనిపించలేదు. కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్లుగా తెలిసిపోయింది. ఇటువంటి వారికి ఫోన్ చేయగా చాలామంది కలవలేదట. ఇంకొందరు ఓలర్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు చెప్పడంతో అనర్హుల జాబితాలో చేర్చారు. వీరితో పాటు అపార్ట్మెంట్లో ఉంటున్నవారు, ఇంటి యజమానులను నాన్ ఎలిజిబుల్ కింద చేర్చడం జరిగింది. గ్రేటర్లో ఇళ్ల స్థలాలు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి జిల్లాలో 5 లక్షలు ఇస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆలస్యం కావడంతో ఇంకా స్కీమ్ మొదలు కాలేదు. ప్రస్తుతం అయితే సొంత జాగా ఉన్నవారు కేవలం 18,000 మంది మాత్రమే ఉండడంతో వీరికి ఇల్లు కట్టించే ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి సొంత ఇల్లు జాగాలు లేని వారు 80% మంది ఉండడంతో ప్రభుత్వం తమ విషయంలో వీలైనంత తొందరలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో సొంత జాగాలు ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు. మొత్తం 18,000 మంది అర్హులుగా గుర్తించగా ఇందులో హైదరాబాద్ జిల్లాలో కేవలం 4,000 మంది మాత్రమే ఉన్నట్టుగా తేల్చారు. మిగిలిన వారంతా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నారు. అలాగే ఇళ్ళు జాగాలు లేని వారు 8,80,000 మంది ఉండగా హైదరాబాద్ జిల్లాలో 4,22,300 మంది ఉన్నారు. ఇక మిగతా 50%లో 3 జిల్లాల వారు ఉన్నారు. రిజెక్ట్ అయిన వారిలో 52,000 మంది దరఖాస్తు చేసుకోగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపుగా 10,66,953 మంది అప్లై చేసుకున్నారు. వీటిని 3 కేటగిరీల కింద విభజించారు. లెవెల్ 1 కింద ఇండ్ల నిర్మాణానికి ప్లాట్లు ఉన్నవారి లెక్క తీయగా 18,000 మంది అర్హులుగా తేల్చారు. అంటే యాక్చువల్గా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వమే ఆర్థికంగా సహాయం అందించి ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే కొంచెం తోడ్పాటును అందిస్తోంది. ఇక లెవెల్ 2 కింద ఇళ్ళు జాగా లేనివారు 8,80,000 మంది ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఇల్లు లేదు, జాగా లేదు, అటువంటి వారిని 8,80,000 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఇక లెవెల్ 3 కింద ఇండ్లు ఉన్న 1,75,000 మందిని గుర్తించి అనర్హులుగా నిర్ధారించారు. సో ఏడాది క్రితం నిర్మించిన ప్రజాపాలనలో లక్షలాది సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వెలుగులో వచ్చిపడ్డాయి. బల్దీ అధికారులు సర్వేకి వెళ్ళగా పాత అడ్రస్లు అయితే చాలామంది కనిపించలేదు. కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోయారు. ఇలాంటి వారికి వెంటనే ఫోన్లు కూడా చేశారు బల్దీ అధికారులు. కొంతమంది అయితే కలిసాయి, చాలామంది కలవలేదని కూడా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో డేటా కూడా ఉంది. ఇంకొందరు అయితే ఊర్లలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు చెప్పడంతో వారిని కూడా అనర్హుల జాబితాలో చేర్చేశారు. వీరితో పాటు అపార్ట్మెంట్లో ఉంటున్నవారు, ఇంటి యజమానులను నాట్ ఎలిజిబుల్ కింద చేర్చడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఖచ్చితంగా మీరు ఈ వార్తనైతే ఖచ్చితంగా మీరు గమనించాల్సిన విషయం. మీరు అర్హులా కాదా అనేది కొంచెం క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూడాలి ఆ 2 లక్షల మందిలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు లేరనేది. ఇది సొంత ఇంటి గృహం అనేది ప్రతి ఒక్కరి కళ. సో ఈ కళను సాకారం చేసుకోవడానికి ఖచ్చితంగా ఎంతోమంది శ్రమిస్తూ ఉంటారు. ఎంతోమంది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ తోడ్పాటుకి లక్షల సంఖ్యలో విలువల ఈ దరఖాస్తులు అయితే వచ్చాయి. సో ఈ క్రమంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళలో కొంతమందిని సుమారుగా 2 లక్షల మందిని అనర్హులుగా
తేల్చిపడేశారు. కొంత సర్వే చేసి, అంటే ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి ఈ యొక్క జిల్లాల పరిధిలో చూసి మొత్తం సర్వే చేసి, మొత్తం అంతా సర్వే చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే దానిపైన పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి సుమారుగా ఇందులో 2 లక్షల మందికి పైగా ఇచ్చేది లేదు, వీళ్ళంతా కూడా అనర్హులనంటూ కూడా తేల్చిపడేశారు. సో వెయిట్ అండ్ సీ ఎవరికి దక్కుతాయో ఎవరికి దక్కవో అనేది వేచి చూడాల్సిన అంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.